లిటిల్, ఏ లిటిల్, ఫ్యూ, ఎ ఫ్యూ. ఈ వర్డ్స్కి మనం తేడాలు తెలుసుకుందాం. ఏమన్నా అసలు తేడా ఉందా? ఉంటే తేడాలేంటి? లిటిల్, ఏ లిటిల్. మీరు లిటిల్ ముందు ఏ గనక పెడితే మీనింగ్ మొత్తం మారిపోతుంది. అలాగే ఫ్యూ అనే దాని ముందు కనుక ఏ పెడితే మీనింగ్ మొత్తం మారిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది, ఈ లిటిల్, ఏ లిటిల్ అనేది మనం క్వాంటిటీ ముందు వాడతాం. క్వాంటిటీ అంటే మనం లెక్క పెట్టలేము అనమాట. ఇప్పుడు షుగర్ ఉంది, షుగర్ కౌంట్ చేయడం, వాటర్ కౌంట్ చేయడం, రైస్ కౌంట్ చేయడం, ఇలాంటి వాటిని మనం క్వాంటిటీస్ అని చెప్పి అంటాం. క్వాంటిటీస్ అని చెప్పి అంటాం. కాబట్టి మీరు క్వాంటిటీ గురించి మాట్లాడేటప్పుడు లిటిల్ వస్తుంది అనమాట. మీరు గుర్తుపెట్టి. ఫ్యూ అనేది మనం నంబర్స్ ముందు వాడతాం. అంటే కౌంటబుల్ నౌన్ అంటాం. అంటే బాయ్స్, టీచర్స్, స్టూడెంట్స్, స్కూల్స్, టౌన్స్, సిటీస్ అలా కౌంట్ చేసే వాటి ముందు మనం ఇక్కడ ఫ్యూ అనేది, ఎఫ్యూ అనేది వాడతాం మనం. ఇది మనకు ఉండేది. అది ఫస్ట్ది. తర్వాత వచ్చేసి చూడండి, లిటిల్. ఉట్టి లిటిల్, ఏ లేకుండా మీరు కనుక లిటిల్ వాడారంటే అది నెగిటివ్ అనమాట. అలాగే ఉట్టి ఫ్యూ వాడారనుకోండి, అది నెగిటివ్ వర్డ్, నెగిటివ్ మీనింగ్ వచ్చేస్తుంది. నెగిటివ్ మీనింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అలాగే ఏ లిటిల్. ఏ లిటిల్ అంటే కొద్దిగా పాజిటివ్ అనమాట, అంటే కొద్దిగా ఉంది అని. సమ్. ఏ ఫ్యూ అంటే ఇక్కడ మనకి సమ్ అనేటువంటి మీనింగ్లో మనం దీన్ని ఇక్కడ వాడతాం. సమ్, ఇక్కడ కూడా సమ్ అనేటువంటిది. ఈ రెండు కనుక మీకు ఎప్పుడన్నా వస్తే లిటిల్ కానీ ఫ్యూ కానీ నెగిటివ్ అనమాట. ఇప్పుడు చూడండి, ఐ హ్యావ్ ఫ్యూ కాయిన్స్. ఐ హ్యావ్ ఫ్యూ కాయిన్స్ ఇన్ మై పాకెట్. ఇన్ మై పాకెట్ అని రాశాను. ఐ హ్యావ్ ఫ్యూ కాయిన్స్ ఇన్ మై పాకెట్. ఇక్కడ నేను జస్ట్ ఫ్యూ అని రాశా. చూసారా? ఫ్యూ అని రాయంగానే పక్కన మనకి నెంబర్ వచ్చేసింది. కౌంట్ చేస్తారు మీరు కాయిన్స్. సో ఐ హ్యావ్ ఫ్యూ కాయిన్స్ ఇన్ మై పాకెట్ అంటే నా దగ్గర డబ్బులు లేవు అని, దాదాపుగా అసలు లేవు. నెగిటివ్ మీనింగ్ అనమాట. నెగిటివ్ మీనింగ్. మహా అయితే ఒక కాయిన్ ఉంటుంది వాటికి, అసలు ఏమి డబ్బులు లేవు. ఫ్యూ అంటే నెగిటివ్ వర్డ్. అలా కాకుండా ఒక ఆయన ఏం చెప్పాడంటే ఐ హ్యావ్ ఏ ఫ్యూ కాయిన్స్ అని చెప్పాడు. ఐ హ్యావ్ ఏ ఫ్యూ కాయిన్స్ ఇన్ మై పాకెట్. అది సాటిస్ఫైడ్ అనమాట. పర్లేదు, ఈ రోజుకి మనకు సరిపోతూ ఉంటాయి. కొద్దిగా కొన్ని కాయిన్స్ ఉన్నాయి, కొన్ని కాయిన్స్ ఉన్నాయి. ఎక్కువేం కాదు, మరీ ఎక్కువేం కాదు, కొన్ని కాయిన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మీనింగ్ సమ్మని. సమ్మని. ఇది ఆల్మోస్ట్ నిల్. ఐ హ్యావ్ ఫ్యూ కాయిన్స్ అంటే అసలు ఏమీ లేవు, దాదాపుగా ఏమీ లేవు కాయిన్స్ అనేటువంటి మీనింగ్లో మనం దీన్ని వాడుతుంటాం అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం ఇవి వాడుతూ ఉంటాం. జాగ్రత్తగా చదివేటప్పుడు మీకు సెంటెన్సెస్లో వచ్చినప్పుడు అది ఎలా వాడాడు ఏంటనేది మీరు కొద్దిగా చూసుకుంటే మీకు అలవాటు అయిపోతున్నాం. ఇప్పుడు చూడండి, ఫ్యూ పీపుల్ కెన్ అండర్స్టాండ్ దిస్. ఫ్యూ పీపుల్ కెన్ అండర్స్టాండ్ దిస్. కొంతమందే అర్థం చేసుకోగలరు. ఇక్కడ ఫ్యూ అని ఇచ్చాడు అంటే ఎవరికి అర్థం కాదు అని. ఎవరికి అర్థం కాదు. ఫ్యూ అనేది నెగిటివ్ మనకి. ఎవరికి అర్థం కాదు, ఎవరు అర్థం చేసుకోలేరు. ఏ ఫ్యూ పీపుల్ కెన్ అండర్స్టాండ్ దిస్. కొంతమంది అర్థం చేసుకోగలరు. కొంతమంది అంటే సమ్, మరీ లక్షల్లో కాదు, సమ్, కొంతమంది మాత్రం దీన్ని అర్థం చేసుకోగలరు. ఈ విధంగా మనకి వస్తుందన్నమాట. రైట్. ఇట్లా మీరు తేడాలు చూసుకోవాలి ఫ్యూకి, ఎ ఫ్యూకి. ద లిటిల్, ఏ లిటిల్. రైట్. చూడండి, వీ హ్యావ్ లిటిల్ షుగర్. వీ హ్యావ్ లిటిల్ షుగర్ ఇన్ అవర్ హౌస్. వీ హ్యావ్ లిటిల్ షుగర్ ఇన్ అవర్. అంటే లిటిల్ అనేది వాడాడు అంటే నెగిటివ్, అంటే ఇంట్లో పంచదార లేదు అని. ఇంట్లో మాకు పంచదార లేదు అని. లిటిల్ దేని ముందు వాడాను నేను? షుగర్ ముందు వాడా. అంటే అన్కౌంటబుల్ నౌన్ ముందు వాడాను. అలాగే చూడండి ఈ సెంటెన్స్, వీ హ్యావ్ ఏ లిటిల్ షుగర్. ఏ లిటిల్ షుగర్ ఇన్ అవర్ హౌస్. కొద్దిగా షుగర్ ఉంది, సరిపోతుంది. వీఆర్ హ్యాపీ, వీఆర్ సాటిస్ఫైడ్. ఈ విధంగా మనం దీన్ని వాడుతూ ఉంటాం. జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే మీకు ఈ తేడాలన్నీ కూడా మీకు అర్థమవుతుంది అనేది మీరు తెలుసుకోండి. రైట్. ఇప్పుడు ఇంకో సెంటెన్స్ చూద్దాం. రైట్. ఫ్యూ పొలిటీషియన్స్ ఆర్ రియల్లీ సిన్సియర్.
ఫ్యూ పొలిటీషియన్స్ ఆర్ రియల్లీ సిన్సియర్. ఇక్కడ నెగిటివ్ వర్డ్ పెట్టాడు, అంటే పొలిటీషియన్స్ సిన్సియర్గా ఉంటారు అంటున్నాడు, కానీ ఇక్కడ ఏం పెట్టాడు, ఫ్యూ అంటున్నాడు. అంటే ఏ పొలిటీషియన్ కూడా సిన్సియర్గా ఉండేటువంటి పొలిటీషియన్ లేడు అని, సిన్సియర్గా ఉండే పొలిటీషియన్ మనకి ఇక్కడ లేడు అని చెప్పి, అది సిన్సియర్గా ఉండరు కాబట్టి ఇక్కడ సిన్సియర్గా ఉండే పొలిటీషియన్స్ ఎవరు లేరు. అదే కనుక మీరు ఎఫ్యూ పెట్టారనుకోండి, ఎఫ్యూ పొలిటీషియన్స్ ఆర్ రియల్లీ సిన్సియర్ అని అనుకోండి, కొంతమంది సిన్సియర్గా ఉంటారు, కొంతమంది ఆనెస్ట్గా ఉంటారు. కాబట్టి ఫ్యూ ముందు ఏ పెడితే అది నెగిటివ్లోంచి పాజిటివ్లోకి అయిపోతుంది, నెగిటివ్లోంచి మనకి పాజిటివ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. ఎక్కువగా రైటింగ్స్లో వాడు ఇస్తుంటాడు, ఏ పెట్టాడా, ఫ్యూ పెట్టాడా, ఎఫ్యూ పెట్టాడా, లిటిల్ పెట్టాడా, ది లిటిల్, ఏ లిటిల్ అని చెప్పి పెట్టాడా అనేది మనం జాగ్రత్తగా చూసుకుంటాం. రైట్, ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఫ్యూ స్టూడెంట్స్ అటెండెడ్ ద క్లాస్. Few students attended the class. Few students attended the class. నెగిటివ్ మీనింగ్ అంటే స్టూడెంట్స్ ఎవరు రాలా, వచ్చి ఉండొచ్చు, ఒకడో ఎంతో వచ్చి ఉండొచ్చు కాక, అంతే. వీఆర్ నాట్ హ్యాపీ. నెగిటివ్ ఇది అసలు. అంటే మనం ఏం చేస్తాం, పూర్తిగా నెగిటివ్లో తీసేసుకోవచ్చు, పర్లేదు. ఒకడు వచ్చాడంటే రానట్టే లెక్క. సో ఫ్యూ స్టూడెంట్స్ అటెండెడ్ ద క్లాస్, ఒకళ్ళో ఇద్దరు వచ్చారంతే. ఏ ఫ్యూ స్టూడెంట్స్ అటెండెడ్ ద క్లాస్, 10 మందో 15 మందో వచ్చారు. ఏ ఫ్యూ స్టూడెంట్స్ అటెండెడ్ ద క్లాస్. బట్ ఇదేమో నెగిటివ్, ఇది వచ్చేసేమో మనకి పాజిటివ్ వర్డ్. ఈ విధంగా మనం మీనింగ్ తీసుకొని మనం అర్థం చేసుకొని చదువుకుంటూ ఉండాలి. రైట్, ఓకే. సో ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కువ మనకి రైటింగ్స్లో కనబడుతూ ఉంటాయి, రైటింగ్స్లో మనకి ఇది కనబడుతూ ఉంటాయి అన్నమాట. రైట్, చూడండి, I have a few questions. నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే పాజిటివ్ అనమాట. 5 or 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదే సెంటెన్స్, ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్ అంటే దాదాపుగా లేవు, ఏం లేవు, మహా అయితే ఒకటి ఉంటుంది అంతే, అనమాట. బట్ ఈ విధంగా మీరు ఫ్యూ వచ్చినప్పుడు తేడా ఏంటి, లిటిల్ వచ్చినప్పుడు తేడా ఏంటి అని చెప్పి అర్థం చేసుకుంటాం. కాబట్టి ఈ లిటిల్ ఏమో నెగిటివ్ వర్డ్, ఇదేమో పాజిటివ్ వర్డ్. ఫ్యూ ఏమో నెగిటివ్ వర్డ్, ఫ్యూ పాజిటివ్ వర్డ్. ఇది వచ్చేసి ఫ్యూ అనేది కౌంటబుల్, ఫ్యూ అనేది కూడా కౌంటబుల్. ఈ లిటిల్ వచ్చేసి మనం క్వాంటిటీకి మనం వాడతాం, అంటే కౌంట్ చేయడానికి వీలుగా లేని వాటి ముందు మనం దీన్ని వాడతాం. అది ఈ విధంగా ఈ రోజుకి మనకి క్లాసు అవుతూ ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే డియర్ స్టూడెంట్స్, గుడ్ డే టు యూ ఆల్.